పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈ ఆవుతి ఎందుకు వేయాలి, ప్రాయశ్చిత్త ఆవుతి ఎందుకు వేయాలి? అయితే ఇక్కడ రెండు భాగాలు తీసుకోవాలి. ఒకటి లౌకికము, ఒకటి ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము ఆది భౌతికము, ఆది దైవికము. అయితే పరమేశ్వరుడు భగవంతుడు, మన కంటికి కనిపించినటువంటి భగవంతుడు సమస్త జీవకోటికి, ప్రాణికోటికి, మానవ కోటికి ఏ కర్మ చేస్తే, ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఫలము ఇవ్వడానికి భగవంతుడు న్యాయకారి అయి ఉన్నాడు. అయితే ఇక్కడ పరమేశ్వరుడు కరుణామయుడు, దయామయుడు, త్యాగమయుడు, ప్రేమమయుడు, అనంత కర్మ ఫలప్రదాత. కర్మ చేయడానికి స్వతంత్రం ఇచ్చిండు, ఫలం అనుభవించడానికి పరతంత్రత. ఎందుకంటే జీవుడైనటువంటి మానవునికి నీవు కర్మ చేయడానికి మాత్రమే స్వతంత్రం ఉంది, ఫలం అనుభవించడానికి పరతంత్రుడివి. ఎందుకు? నీ ఆధీనంలో ఉండదు. ఎందుకంటే నీవు న్యాయకారివి, అన్యాయకారివి. మోసం చేస్తావు, ప్రేమతో ఉంటావు, ఈర్ష్యతో ఉంటావు. నీ దగ్గర రెండు ఉంటున్నాయి. అయితే పూర్తిగా సంపూర్ణం అంతఃకరణ శుద్ధి అయిన తర్వాత అప్పుడు నాలో నా యొక్క పూర్తి సంపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే పరమాత్మ దగ్గర క్షమించేది ఉండదు, పరమాత్మ దగ్గర క్షమ ఉండదు. ఏముంటుంది? శిక్ష మాత్రమే ఉంటుంది. శిక్ష అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఫలము అని అర్థం. కర్మకు ఫలం మాత్రం ఇస్తారు. ఏ ఫలం ఇస్తాడు? ఇక్కడ మూడు భాగాల ఫలం ఉంటుంది. ఒకటేమిటి? పుణ్యఫలము, పాపఫలము, పుణ్య పాప మిశ్రిత ఫలం. మూడు కర్మలు చేస్తాడు మానవుడు, ఇతర జీవులు కూడా. అయితే ఇక్కడ మానవునికి లెక్క చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రాయశ్చిత్త ఆహుతి ఎందుకు ఇవ్వాలి, అగ్నిహోత్రం దగ్గర అవసరం ఏమిటి అన్నప్పుడు, అయితే ఈ మానవుడు ఎంత శ్రద్ధతో, భక్తితో, నియమంతో, నిష్ఠతో చేస్తాడు. చేసినా కూడా చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి. ముందు వేయడము, వెనుక వేయడము, లేదా ఇంకొక రకంగా మనసు మంత్రం చదువుతుంటాడు. మంత్రం చదివేటప్పుడు ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఇదం సవిత్రే ఇదన్న మమ అని అంటాడు. అయితే ఆహుతి వేస్తాడు. ఈ ఆహుతి వేసే సమయంలో మంత్రం పూర్తయ్యే లోపల మనసు ఇంకో దిక్కు ఎక్కడికో వెళ్ళి వస్తుంది. మంత్రము ఆ మనిషి యొక్క మనసు ఎక్కడికో వెళ్ళి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ఆ మనసును ఆపలేడు కాబట్టి, వెళ్తుంది కాబట్టి ఏదో విషయములో, అది విషయం దగ్గరి విషయము, దూర విషయము, దూరాదూర విషయం కూడా వెళ్తుంది. కాబట్టి ఈశ్వర, దానికి ఈ మానవులకు ఆ యజ్ఞఫలం రావడానికి వారికి ఏమన్నా అవకాశం ఉన్నదా అని మా ఋషులు అడిగినారు భగవంతుణ్ణి. అప్పుడు పరమాత్మ అన్నాడు, ఆ ఋషి యొక్క సందేశం ఏమిటంటే, ఆ విద్వాంసుల యొక్క, పండితుల యొక్క, గురువుల యొక్క సందేశం ఏమిటంటే, ఈ యదస్యకరమైన ప్రాయశ్చిత్త ఆహుతి వేస్తే వారికి ఈ ప్రాయశ్చిత్తము నెయ్యి అన్నముతో వేసినప్పుడు వారికి ఈ యజ్ఞం యొక్క ఫలము, ఈ యాగం యొక్క ఫలం లభిస్తుందని కొందరి విద్వాంసుల అభిప్రాయం. కాబట్టి ఫలం కావాలి, మరేం చేయాలి? ఈ ఆహుతి వేయాలి. కాబట్టి ఇది ప్రాయశ్చిత్త శిష్టాకృతి ఆహుతి అంటారు, ప్రాయశ్చిత్త ఆహుతి కూడా అంటారు. ఆ మంత్రంలో కూడా అర్థం కూడా అదే ఉంటుంది. కాబట్టి మనము ఆహుతి వేద్దాం. ఓం ఇంత కొద్ది నెయ్యి వేసుకుని ఓం యదస్య కర్మణోత్య రీరిచం యద్వానూనమిహాకరం అగ్నిష్టస్విష్ట కృద్విద్యాత్ సర్వం స్విష్టం సుహృతం కరోతు మే అగ్నయే స్విష్టకృతే సూతవుతే సర్వప్రాయచిత్తావుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ సమర్థయ స్వాహా ఇదమగ్నయే స్విష్టకృతే ఇదన్న మమ ఓం ఓం స్వాహా. ఆమెను వదిలిపెట్టకు, ఇద్దరు కలిసి వేరు. ఓం స్వాహా ఇదం ప్రజాపతయే ఇదన్న మమ. పరమేశ్వరుని యొక్క